అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. ఈ రోజు వీడియోలో హెయిర్ యాక్సెసరీస్ బిజినెస్ ఉంది కదా మనది. ఆ బిజినెస్ ఎలా ఉంది, అలాగే మనం కిట్స్ ఎలా ఇస్తున్నాము, కస్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నాను, కస్టమర్స్ తో వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళు ఇచ్చే రివ్యూస్, ఇవన్నీ కూడా క్లారిటీగా ప్రూఫ్స్ తో సహా మీకైతే చూపిస్తాను. అస్సలు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఏంటి అంటే మనం హెయిర్ యాక్సెసరీస్ అయితే ఇస్తున్నాం కదా. ఇంటి నుంచి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హెయిర్ యాక్సెసరీస్ కిట్, అది కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో గిఫ్ట్ బాక్స్ సేల్ చేయడానికి మాత్రమే అండి. 500 కిట్. మీరు ఇంటి దగ్గర స్టాల్స్ పెట్టాలన్నా, లేదా వేరే అంటే మీషో గురించి అయినా కానీ మినిమం 1000, 2000, 3000 అండ్ ఎబో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 500 కిట్ ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికి, అలాగే ఇన్స్టాలో మీకు ఆర్డర్స్ వచ్చాక ఎలా ప్రాసెస్ చేయాలో అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు వేరే బిజినెసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ 500 కిట్ అయితే తీసుకొచ్చాను. మన దగ్గర ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ అయితే 500 కిట్స్ తీసుకున్నారు. అలాగే 1000, 2000, 3000, 4000 ఇలా హై అమౌంట్ ఆఫ్ పర్చేసెస్ కూడా చేశారు. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు, అలాగే గుడ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. బట్ ఈ బిజినెస్లో, ఇప్పుడు నేను చేసే బిజినెస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, కస్టమర్స్తో ఎలా డీల్ చేశానంటే, ఫస్ట్ నేను వీడియోస్ చేశాను కదా యూట్యూబ్లో. సో అందులో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయ్యింది 500 కిట్ గురించి. ఆ వీడియోలో నేను ఒక బాక్స్ ప్యాక్ చేస్తూ చూపించాను. బట్ చాలా మందికి ఆ బాక్స్ 500 అని అర్థమయ్యి చాలా మంది డిఎం చేశారు. బట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో నేను ఆ బాక్స్ 500 అని చెప్పలేదండి. ఓన్లీ 500 కిట్స్ నుంచి నేను ఇస్తున్నాను అని చెప్పాను. అంటే 500 రూపీస్ నుంచి మీకు స్టాక్ ప్రొవైడ్ చేస్తాను హోల్సేల్గా అని చెప్పాను. అంటే చాలా మంది ట్రస్ట్ చేశారు, కొంతమంది ఇగ్నోర్ చేశారు. బట్ ట్రస్ట్ చేసిన వాళ్ళైతే కిట్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ స్టార్టింగ్ స్టేజెస్లో నేను కిట్ అని సపరేట్గా ఏది ఇవ్వలేదండి. వాళ్ళకి క్యాటలాగ్ పంపించేదాన్ని. వాళ్ళే 500 రూపీస్కి వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. కానీ ఈ వీడియో బాగా వైరల్ అవ్వడం వల్ల ఏమైందంటే అందరూ స్టార్టింగ్ డిఎంలోనే 500 కిట్ అని అడగడం స్టార్ట్ చేశారు. సో నాకు అనిపించింది, ఎలాగో 500 కిట్ అడుగుతున్నారు కదా, నేనే 500 కిట్ రెడీ చేసి ఇద్దాం అనుకున్నాను. సో 500 కిట్ రెడీ చేశాను. కొందరికి నచ్చింది, తీసుకున్నారు. అండ్ మరికొందరు మాకు ఇవ్వద్దండి, మేము సెలెక్ట్ చేసుకుంటాము, మీరు అంతా స్టాక్ పెట్టండి అని ఎక్కువ అమౌంట్లో కూడా పర్చేస్ చేశారు. కానీ 500 కిట్ ఎలాంటి వాళ్ళు పర్చేస్ చేయాలి అని నేను ముందే చెప్పేదాన్ని. కొంతమందికి చెప్పలేదు. ఎక్స్ప్లెయిన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నుంచి అయినా తెలుసుకుంటారని ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు 500 కిట్ ఉందనుకోండి, అందులో బిగ్ సైజ్ క్లిప్స్ ఉంటాయి, స్మాల్ సైజ్ క్లిప్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, చైన్స్ ఉంటాయి, చైన్ కాంబోస్ ఉంటాయి. ఇలా అన్ని టైప్స్ అయితే మనం యాడ్ చేసాం. సో వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పెట్టి కాంబో చేసి, ఆ కాంబోకి మీరు 99 కానీ, 199 కానీ, 299 కాంబోలా చేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి మీకు కస్టమర్స్ వస్తారు. మీ వ్యూవర్సే మీకు కస్టమర్స్ అవ్వచ్చు, మీ ఫాలోవర్సే మీకు కస్టమర్స్ అవ్వచ్చు. సో ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎలాగో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు నా దగ్గర 500 కిట్ తీసుకొని, ఆ ఉన్న స్టాక్ అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండండి. ఎవరి క్రియేటివిటీ వాళ్ళు వాడాలండి. నేను చెప్పినట్టే చేయాలని ఏం లేదు. కొంతమంది ఎక్స్ట్రా ఐటమ్స్ అంటే గిఫ్ట్ పర్పస్ లాగా చాక్లెట్స్ యాడ్ చేస్తున్నారు. కొంతమంది కార్డ్బోర్డ్ బాక్స్లలో లైటింగ్ ఉంటుంది కదా, ఓపెన్ చేయగానే లైట్స్ వస్తాయి కదా, అలా చేస్తున్నారు. కొంతమంది ఏమో లెటర్స్ రాసి ఇస్తున్నారు. కొంతమంది క్లాతింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, అంటే శారీస్ కానీ, కుర్తీస్ కానీ, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కస్టమర్స్కి గిఫ్ట్ పర్పస్ లాగా ఈ హెయిర్ యాక్సెసరీస్ బై చేసి ఇస్తున్నారు. అలా కూడా యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. కొంతమంది ఇంటి దగ్గర చిన్న స్టాల్స్ లా పెట్టుకొని 1000 రూపీస్, 2000 రూపీస్, 4000 రూపీస్ వర్త్ స్టాక్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది హోల్సేల్గా ఇస్తున్నానండి. చాలా మంది హోల్సేల్గా ఎంత ప్రైజా అని అంటున్నారు. ఏంటి అంటే, నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి నేను మీకు ఇవ్వాలి. సో నేను హోల్సేలర్ని, మ్యానుఫ్యాక్చరర్ని అయితే కాదు కదా. సో నేను నా మార్జిన్ యాడ్ చేసుకోవాలి, నేను నా టైంని నేను కూడా పెడుతున్నాను కదండి. సో నేను ఎవరి దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోను. షిప్పింగ్ ఛార్జెస్ చెప్తాను, అలాగే క్యాటలాగ్లో ఉన్న ప్రైజెస్ ఫైనల్ ప్రైజెస్. నేను ఎందుకు హెయిర్ యాక్సెసరీస్ చూస్ చేసుకున్నానంటే, మీకు ఈ కామర్స్ బిజినెస్ అర్థం కావాలి అన్నా, లేదా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియాలన్నా, మినిమం క్లాతింగ్ అయినా, జ్యువెలరీ అయినా ఇన్వెస్ట్మెంట్ అనేది 10K 15K పెడితేనే మీకు తెలుస్తుంది. ఒక 4-5 వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అంతే, కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు కదా. ఈ 500 కిట్తో ఏమవుతుందంటే, మీరు ఒక ఎక్స్పీరియన్స్ అనేది చేయగలుగుతారు. మీకు ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఎలా పంపించాలి,
కస్టమర్స్‌కి ఎప్పుడు రీచ్ అవుతుంది? వాళ్ళ నుంచి ఎలా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి? ఏంటి అనేది ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా! సో, ఇది అర్థమయ్యాక మీరు క్లాతింగ్‌కి కానీ, జ్యువెల్లరీకి కానీ, హోమ్ డెకర్ ఉంటాయి. ఇంకా వేరే ఐటెమ్స్ కూడా ఉంటాయి కదా! ఆన్‌లైన్‌లో మనం సేల్ చేయడానికి. ఇవన్నీ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇండియా పోస్ట్‌లో ఎలా పోస్ట్ పంపించాలో కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా! అది ఒకసారి వాచ్ చేయండి. ప్రైవేట్ కొరియర్స్ స్టార్టింగ్ స్టేజెస్‌లో యూజ్ చెయ్యకండి. అండ్ లాసెస్ అయితే అస్సలు ఫేస్ చేయొద్దు. నేను ఓన్‌గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అండి అది. మీరు ఇండియా పోస్ట్‌నే వాడండి. లేట్ అయినా పర్లేదు. పోస్ట్‌లోనే మీ కస్టమర్‌కి పంపుతానని చెప్పండి. ఒకవేళ అర్జెంట్ ఉంటే స్పీడ్ పోస్ట్‌లో పంపించండి ఇండియా పోస్ట్‌లోనే. ఇలా బిజినెస్ చేస్తున్నప్పుడు నేను కస్టమర్స్‌తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా! ఏంటి అంటే ఓకే. అందరూ ఆర్డర్ చేసుకున్నారు. కొంతమంది డౌట్ పడినా కానీ వాళ్ళని నేను ఫోన్ చేసి మాట్లాడి ఓకే అండి. నేను జెన్యూన్‌గా పంపిస్తానని చెప్పేదాన్ని. వాళ్ళు ఆర్డర్స్ చేసుకునేవాళ్ళు. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే డైరెక్ట్‌గా అమౌంట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది గురించి నేను చెప్తున్నాను. ఏంటి అంటే వాళ్ళకి ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా! ఎవరెవరో తెలియకుండా ఒక ప్రోడక్ట్ రూ. 1000కి వచ్చే ప్రోడక్ట్ 200కి వస్తుందని చెప్పగానే వెంటనే అమౌంట్ వేసేయడము, ఫ్రాడ్ అని తెలుసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన 500 కిట్‌కి కూడా చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే నిజంగానే 500కి వస్తాయా? మాకు పంపిస్తారా? ఏదైనా ఫ్రాడా అనేది కొంతమంది భయపడ్డారు. కానీ వాళ్ళకి నేను జెన్యూన్‌గా ఆన్సర్ ఇచ్చి నేను జెన్యూన్‌గానే పంపిస్తానండి. మీరేం భయపడొద్దు అని కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మరి మన స్టాక్ అయితే పంపించాను. ఆ ప్రాసెస్‌లో కొంతమంది కస్టమర్స్ ఊరికే కాల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ వాళ్ళ 500 వెళ్ళిపోతాయో, లేదా ఎక్కడ ఫ్రాడ్ చేస్తారో, ఎక్కడ మనీ వేస్ట్ అయిపోతుందో అన్న భయం. ఇప్పుడు నేనైనా భయపడతానులెండి. ఎవరికైనా మనీ వెయ్యాలి అంటే ఎంత జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని, చూసుకొనే వేస్తాం కదా! సో, వాళ్ళు కూడా అలాగే భయపడేవాళ్ళు. నేను వాళ్ళకి హామీ ఇచ్చేదాన్ని. మీకు కన్ఫర్మ్‌గా వస్తది. ట్రాకింగ్ ఐడీ ఇచ్చాను. ట్యాగ్ చేసుకోండి అనేదాన్ని. కొంతమందికి ట్రాకింగ్ తెలియని వాళ్ళకి నేనే ట్రాక్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా పెట్టేదాన్ని. నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఒక్కరు, ఇద్దరు కాదు కదండీ! ఎంతో మంది కాల్ చేస్తారు. కానీ వాళ్ళందరికీ ఆన్సర్ చెయ్యాలి. అలాగే ఇటు యూట్యూబ్ చూసుకోవాలి, ఇంట్లో పనులు, పిల్లలు, స్కూల్‌కి వెళ్తానని చెప్పాను గదా! ట్యూషన్ చెప్తాను అని. ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు బిజినెస్. సో, అన్నింటిని హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టమే అయ్యేది. బట్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే కదండీ ఏదైనా సాధించగలుగుతామని నేనే మీకు చెప్తాను. నేను చేయకపోతే ఎలా అని ప్రతీది నేర్చుకుంటూ, చేసుకుంటూ వచ్చాను. అండ్ ఈ ప్రాసెస్‌లో నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూనే ఉంటాను. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రతి ప్రాబ్లమ్‌నైతే మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఈ బిజినెస్‌లో అన్ని ప్రాఫిట్సే ఏం రావండి. ఎలా అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో కొరియర్ కవర్స్ కూడా సేల్ చేశాను. ప్రెజెంట్ ఇప్పుడైతే ఆపేసాను. జ్యువెల్లరీ బాక్సెస్ కూడా ఆపేసాను. ఓన్లీ హెయిర్ యాక్సెసరీస్ మాత్రమే సేల్ చేస్తున్నాను. రీస్టాక్ చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు నేను కొరియర్ కవర్స్ పంపిస్తే ఏంటో కొరియర్ కవర్స్ దగ్గరే నాకైతే కొంచెం లాస్ అనిపిచ్చింది. అంటే మరీ ఎక్కువ లాస్ ఏం కాదు కానీ ఒక విధంగా అది నాకు లెసన్ నేర్పించిందనే అనుకోవచ్చు. ఏంటి అంటే కొరియర్ కవర్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకునే వాళ్ళు నేను ప్రీపేడ్ చేయించుకునేదాన్ని. ప్రీపేడ్ చేయించుకోగానే వాళ్ళకి జెన్యూన్‌గా అయితే వాళ్ళు ఎన్ని చెప్తారో అన్ని నేను పంపించేదాన్ని. పంపించినప్పుడు ఏమైంది అంటే అక్కడ కొరియర్ బాయ్స్ ప్రాబ్లమా? లేదా మన కస్టమర్స్ ప్రాబ్లమా? తెలీదు కానీ అక్కడికి వెళ్ళే వరకు ప్రొడక్ట్ మిస్ అయిపోయేది. ఒక కస్టమర్ ఏమో అన్‌ప్యాకింగ్ వీడియో తీయలేదు. అన్‌ప్యాకింగ్ వీడియో తీయకున్నా కానీ రిఫండ్ అడిగారు. అది కూడా వేరే ప్రొడక్ట్. టోటల్లీ వేరే ప్రొడక్ట్ ఉంది. మీరు అన్‌ప్యాకింగ్ వీడియో తీయాలి కదా! అంటే లేదండి మీ మీద ట్రస్ట్ ఉండి నేను ఓపెన్ చేసేసాను అంటారు. ఇప్పుడు ట్రస్ట్ ఉంది అన్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? ఓకే అని రిఫండ్ చేసేసాను. కానీ చాలా పెద్ద అంటే ఇంతగా జరుగుతదా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అండ్ ఇంకో కస్టమర్ ఒక 3 ప్యాకెట్స్ అంటే 300 కవర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. అందులో ఇప్పుడు 300 కవర్స్‌లో 180 కవర్స్ ఏమో ఉన్నాయి. మిగతా కవర్స్ మిస్ అయ్యాయి. అన్‌ప్యాకింగ్ వీడియో కూడా తీశారు. నేను ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసేప్పుడు వీడియో తీసుకొని ప్యాక్ చేసి పంపించాను. అక్కడ వెళ్ళే వరకి ప్రొడక్ట్స్ మిస్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళు కూడా అన్‌ప్యాకింగ్ వీడియో తీశారు. అసలు నాకైతే ఏం అర్థం కాలేదండి. అంటే నేనప్పుడు కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పంపించాను. ఓకే. కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పంపిస్తే మిస్ అవుతున్నట్టున్నాయని కొరియర్ కవర్‌లో పంపించడం స్టార్ట్ చేశాను. అలా పంపించినా కానీ మిస్ అయ్యాయి. అసలు ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది అనేది నాకు అస్సలు అర్థం కాలేదండి. సో, నేను కొరియర్ కవర్స్ తగ్గించాను. అంటే అందరు కస్టమర్స్ దగ్గర అలా జరిగిందని అనట్లేను. కానీ హెయిర్ యాక్సెసరీస్ ఎంత మందికి పంపించానంటే ఆల్మోస్ట్ 300, 400 మెంబర్స్ వరకి కూడా రీచ్ అయ్యాయి.
సో వాళ్ళందరూ గుడ్ రివ్యూస్ ఇచ్చారు. ఒక్క ప్రోడక్ట్, సింగిల్ ప్రోడక్ట్ కూడా మిస్ అవ్వలేదు. కాకపోతే కొన్ని బ్రేక్ అయ్యాయండి స్టార్టింగ్ స్టేజెస్‌లో మనకు తెలియక. బబుల్ ర్యాప్ వాడలేదు నేను కూడా. తర్వాత మిస్టేక్స్ తెలుసుకొని బబుల్ ర్యాప్ వాడాను. అండ్ ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళకి కార్డ్‌బోర్డ్‌లో పంపించేదాన్ని. సో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్న లెసన్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేను తర్వాత వాళ్ళకి కాల్ చేసి నెక్స్ట్ పర్చేస్‌లో అయినా నేను ఎక్స్‌ట్రా వేస్తానులెండి. ఏంటి అంటే హెయిర్ యాక్సెసరీస్ అంటే గ్లాస్ ఐటెమ్స్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఇప్పుడు ఫ్లవర్ క్లిప్స్ ఉన్నాయి కదా! అవి ఇప్పుడు షిప్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా వేస్తారు కాబట్టి బ్రేక్ అయిపోయాయి. సో వాళ్ళకైతే నేను కాల్ చేసి మరి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పర్లేదని అన్నవాళ్ళు కొంతమందున్నారు. ఇలా బ్రేక్ అయితే ఎలాగండి? మేము నెక్స్ట్ ఎలా బై చేస్తాము అని అన్నవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం మేనేజ్ చేస్తూ రావాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు బ్రేక్ అయ్యాయి అని చెప్పగానే మనం లేదండి మేము పంపించలేదు అలా అనడం అంటే మనం కస్టమర్‌కి కరెక్ట్‌గా రెస్పాండ్ అవుతేనే కదా వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు. ఆళ్ళు సబ్‌స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు. కానీ వాళ్ళ మనీ అనేది వాల్యుబుల్ కదా! సో మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను కస్టమర్స్ దగ్గర నుంచి ఫేస్ చేశాను. బట్ వాళ్ళిచ్చిన రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. మీకొకసారి నేను రివ్యూస్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు. చూసారు కదా! అంటే నేను కొంతమంది రివ్యూసే యాడ్ చేశాను. అందరివి యాడ్ చేయలేము కదా! సో అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పి మరి కలెక్షన్ బావుంది అని నేను అడగకపోయినా కానీ వాళ్ళు రివ్యూ ఇచ్చారండి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మనల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్, మన పేజ్ గ్రో అవ్వాలి. మనలాంటి ఇంకొంతమంది బిజినెస్ చెయ్యాలి. ఇంటి నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలి. అలాగే యూట్యూబ్ గురించి కూడా కొంచెం ఆలోచించండి. స్టార్ట్ చేయండి. మీరు కనిపిస్తూ చేసినా, కనపడకుండా చేసినా ఏదో కంటెంట్ చేస్తూ ఉండండి. ఏదో లక్‌లో అయినా మనకు మానిటైజేషన్ అయిపోతే మనీ వస్తాయి కదా! అసలు ఆలోచించకండి. స్టార్ట్ చేయండి. ఏదైనా ఒకటి ఇంటి నుంచి మనీ ఎర్న్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా! సో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా! థ్యాంక్ యూ. అలాగే మన వీడియోస్ చూస్తూ ఉండండి. కొంచెం మనకి వ్యూస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మళ్ళీ అడిగిన డౌట్సే కామెంట్స్‌లో అడుగుతున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేరు. సో చూడండి. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోని, హైప్ బటన్స్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.